నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలని ఆమె కులానికి చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈ మేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్ గా చావా సినిమా సక్సెస్ మీట్ లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాపై ఇక్కడ వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మర్చిపోయి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకు వెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర్లకు కొడవ నేషనల్ కౌన్సిల్ లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని సిఎన్సి పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని కొడవ బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్యు నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తు చేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం కొడవ అని తెలిసిందే. రష్మికపై కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా ఫైర్ అయ్యారు. బాలీవుడ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి దామోదర డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్ట్లు ఎలా సరిచేయాలో తనకు తెలుసునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.